హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు మన రెసిపీ మసాలా ఎగ్ కర్రీ. ఈ విధంగా ఎగ్ కర్రీ చేసి చూడండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అనేవి వేసుకున్న తర్వాత అలాగే 2 పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్లా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి. సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత కలిపేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆనియన్ అనేది 80% బాగా మగ్గిపోవాలి. అలా అయితే ఈ కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ ఇదిగోండి 80% మగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాం కదా, ఒకసారి కలుపుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మొత్తం కలిసేటట్టుగా ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత పసుపు, అలాగే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ అనేది వేసాను, క్లిప్ మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. సాల్ట్ ముందు ఆనియన్లో వేసాం కదా, అందుకని చూసుకొని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయండి. వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లా కలుపుకోండి. వీడియోలో చూపెడుతున్న విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం మసాలా అంతా కలిసేటట్లా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపెడుతున్న విధంగా కలుపుకుంటే మొత్తం రోలింగ్ బాయిల్ అయినంత వరకు మరగనివ్వాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల్లో పెద్ద మంట పెడితే రోలింగ్ బాయిల్ అయినట్లుగా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూపడదాం చూడండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మూత తీసి ఇప్పుడైతే గుడ్లు అయితే పగలగొట్టేసి యాడ్ చేసుకోవాలి. మీరైతే ఎన్ని గుడ్లు తీసుకోవాలనుకుంటున్నారో అన్ని గుడ్లు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 5 గుడ్లు అనేవి ఈ విధంగా పక్కన వేస్తున్నాను. కొద్దిగా గ్యాప్ ఇచ్చేయండి. అలా అయితే తిరగేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా అయితే 5 గుడ్లు అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి మొత్తం వేసేసుకున్నాను కదా. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేస్తున్నాను. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి. ఈ విధంగా 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మూత తీసిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. నెమ్మదిగా ఇలా గంటెతో అనేది ఈ విధంగా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. కర్రీ అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఎప్పుడు గుడ్డు కర్రీ కాకుండా ఈ విధంగా గుడ్లతో ఈ విధంగా చేయండి. మొత్తం వేసేసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటే పైకి అనేది సైడ్లో ఆయిల్ అనేది తేలుతుంది కదా. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి రెండో వైపు కూడా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు సైడ్లో ఆయిల్ చూసారా ఎంత బాగా తేలిందో. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కదా. రైస్లోకి అలాగే చపాతీలోకి కర్రీ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎక్కువ రైస్లోకి అయితే మీరు ఎవరైనా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.